ఒకరోజు యమధర్మరాజు కాలం తీన ఒక యువకుడి దగ్గరకు వచ్చాడు. ఇవాళ నీకు చివరి రోజు, పద వెళ్దాం. అయ్యో, పదెలా అవుతుంది? నేను రెడీగా లేను. తప్పదు. ఇవాళ నా లిస్ట్లో మొదటి పేరు నీదే ఉంది. నా ధర్మం నేను నిర్వర్తించాలి. పద వెళ్దాం. సరే యమరాజా, నా చివరి కోరికగా ఒక కప్పు కాఫీ కలిసి తాగుదాం. ఆ తరువాత నేను మీతో వస్తాను. యమధర్మరాజు అంగీకరించి యువకుడు తెచ్చిన కాఫీ తాగాడు. అందులో యువకుడు నిద్రమాత్రలు కలపడం వలన యముడు నిద్రలోకి చేరుకున్నాడు. ఇంతలో యువకుడు లిస్టులో తన పేరు మొదటి నుంచి చివరకు మార్చాడు. కొద్దిసేపటికి నిద్ర మేలుకున్న యముడు ఇలా అన్నాడు: నీ అద్భుతమైన ఆతిథ్యానికి నా ధన్యవాదాలు. నువ్వు చాలా మంచివాడివి. ఇవాళ మొదట నిన్ను తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే లిస్టులో చివరి నుండి నా పని మొదలు పెడదామని అనుకుంటున్నాను. యముడు తను వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇందులో నీతి ఏంటంటే, నువ్వు ఎంత ప్రయత్నించినా నీ తలరాతను ఎవరూ మార్చలేరు. జ్యోతి చాలా ఆందోళనగా ఉంది. ఫోన్ కోసం చాలా వెయిట్ చేస్తోంది. అప్పుడే ఫోన్ మోగింది. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మీరు కుక్క తప్పిపోయింది అని పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా. అవునండి. మీకు కనిపించిందా? ఎక్కడ కనిపించింది? మీరు ఎవరు? ఎక్కడ ఉంటారు? మీ దగ్గర ఏమైనా ఉందా? మేము ఎక్కడికి రావాలి? అది లేకపోతే మా ఇంట్లో ఎవరికీ తిండి తిప్పలు లేవు. ప్లీజ్, ఎక్కడ ఉంటారో చెప్పండి. ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాం. మేము వృద్ధాశ్రమం నుంచి మాట్లాడుతున్నాం. మొన్న మీరు ఇక్కడ వదిలి వెళ్లిన మీ అత్తమామల్ని చూడడానికి మీ కుక్క నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడే ఉండిపోయింది. ఎంత అధిలించాలని చూసినా వారిని వదిలి వెళ్లడం లేదు. మనుషుల కంటే కుక్కలే నయం. పెట్టిన ఒక ముద్ద అన్నానికి కూడా చాలా విశ్వాసం కలిగి ఉంటాయి. వాటి ప్రేమను చూపుతాయి. అదే మనుషులైతే వాళ్ళ అవసరాలు తీరే వరకే వాల్యూ ఇస్తారు. కళ్ళు చెట్టు మీదున్న ఒక పండును చూశాయి. మనసులో ఆశ పుట్టింది. కళ్ళు పండును తెంపలేవు కదా, అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి పండును కొయ్యడానికని. కాళ్ళు కూడా పండును కొయ్యలేవు కాబట్టి చేతులు పండును కోసాయి. చేతులు పండును తినలేవు, అందుకే నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరు చూశారో వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు. ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి. పాపం, వీపు తప్పేమీ లేదు. కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి. కళ్ళ నుండి ఎందుకంటే అందరికంటే ముందు పండును చూసింది కళ్ళు కాబట్టి. ఇదే కర్మ సిద్ధాంతం అంటే.